వాక్యం వినేటప్పుడు కూడా ఎనర్జెటిక్గా ఉండాలి. ఓకేనా? సరే, మనము దేవుని యొక్క కృపావరములు అంటే సంఘానికి క్షేమము కలిగేటట్లు, సంఘము అభివృద్ధి చెందడానికి విశ్వాసులకు దేవుడు అనుగ్రహించినటువంటి వరములను గురించి ధ్యానము చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తానుసారము పంచి ఇచ్చాడనమాట. విశ్వాసుల యొక్క భక్తిని చూసి, విశ్వాసుల యొక్క విధేయతను చూసి, వాళ్ళ నమ్మకత్వాన్ని చూసి, మంచితనాన్ని బట్టి ఆ యొక్క వరములు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించలేదు. ఇవి కేవలము సంఘానికి క్షేమము, అభివృద్ధి కలుగుటకు మాత్రమే, మనుషుల ఘనతకు కానివ్వండి, లేకపోతే మనుష్యుల పేరు ప్రఖ్యాతలకు కోసం కానీ ఇవి ఇవ్వబడలేదు. ఇప్పటి వరకు మనము ఎన్ని ఆత్మ వరములను ధ్యానించాము? కౌంట్ చేస్తామా ఒకసారి? హెచ్చరిక, లాస్ట్ టైం హెచ్చరిక, లేకపోతే హెచ్చరించట అనే వరము. అంతకుముందు కరుణించుట అనేటువంటి వరము. తర్వాత నాయకత్వము అనేటువంటి వరాన్ని కూడా మనము గమనించామన్నమాట. మనము బైబిల్ చదివేటప్పుడు పలానా వ్యక్తికి ఈ వరము ఉంది అంటే అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నెక్స్ట్ టైం ఎవరికైనా పేరు పెట్టేటప్పుడు ఆ పేరు పెట్టవచ్చు. ఉదాహరణకి తబితా, డోర్కా. ఎవరికి ఉంది? ఏ వరం కలిగినటువంటి స్త్రీ? కరుణించుట, దయ చూపించుట. బర్నబా ఉన్నాడు. బర్నబా ఎవరు? హెచ్చరిక పుత్రుడు. ఓకేనా? ఇవన్నీ క్లూస్. ప్రిపేర్ అయ్యండి. ఎప్పుడైనా పేరు పెట్టాలంటే ఇవి ఈజీ అన్నమాట. ఓకేనా? అర్థం కూడా ఉంటుంది, అర్థవంతంగా వాళ్ళు జీవితాన్ని కూడా జీవిస్తారు. నాయకత్వము అనేటువంటి అంశాన్ని కూడా మనము ధ్యానించినప్పుడు ప్రాముఖ్యంగా ఒక మాటని జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. ఏంటి అని అంటే, వాళ్ళు డిక్టేటర్షిప్కి దూరంగా ఉంటారు, డైరెక్టర్షిప్ అనేది హత్తుకుంటారు. అంటే వాళ్ళు నియంత్రత్వం అనేది చెయ్యరు, దర్శకుడిగా ఉంటారు. అందరినీ ఒక తాటికి తీసుకొస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. చివరిసారిగా మనము చూసినటువంటి కృపావరము హెచ్చరించుట అనే అంశాన్ని చూసాము. ఈ హెచ్చరించుట అంటే కృంగిన వారిని, నిరాశ చెందిన వారిని, విశ్వాసంలో తొట్టిల్లుతున్న వారిని బలపరచటానికి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేస్తాడు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ కార్యసిద్ధి కలుగచేసి వాళ్ళ నిరుత్సాహం నుంచి బయటికి వచ్చి బలపడుతూ విశ్వాసంలో ముందుకి వెళ్తారనమాట. దీంతో పాటు ఇంకొక అంశాన్ని కూడా మనము చూసాము. అంటే ప్రోత్సాహము అని కూడా చూసాము, పురిగొల్పడము అని కూడా చూసాము. దాంతోపాటు బుద్ధి చెప్పుట అనేటువంటి అంశాన్ని కూడా చూసాము. బుద్ధి చెప్పుట అంటే పరిశుద్ధతలో ఎదగకుండా, విశ్వాసంలో సడలుతూ, తన క్రైస్తవ జీవితం పట్ల నిర్లక్ష్యము కలిగి అవిధేయత చూపిస్తున్నటువంటి వ్యక్తిని కూడా సరిచేసే విధముగా బుద్ధి చెప్పేటట్లు అని కూడా మనము గమనించాము. కొన్ని ఉదాహరణలు కూడా చూసాము. అయితే దాన్ని ఎక్కువ నేను నొక్కి చెప్పలేదు. మొదటిది అంటే ప్రోత్సాహం గురించి, పురిగొల్పడం గురించి ఎక్కువ ఉదాహరణలు చెప్పామన్నమాట. అయితే ఈ బుద్ధి చెప్పటము అనేటువంటి అంశంలో ప్రాముఖ్యమైనటువంటి ఒకటి ఏంటంటే, బుద్ధి చెప్పేటప్పుడు కఠినమైనటువంటి మాటలు అవతల వ్యక్తికి మనసుకి నొచ్చుకునే విధంగా ఉంటాయి. ఒక్కొక్కసారి వ్యంగ్యంగా కూడా మాట్లాడే అవకాశం ఉందన్నమాట. పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరించేటప్పుడు ఏం చెప్తాడంటే, మీరు మాట విని మీ నడవడికను సరి చేసుకుంటారా, లేకపోతే నేను బెత్తంతో రావాలా అంటాడు. అంటే నేను వచ్చి కొట్టాలా అన్నటువంటి మాటతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వ్యంగ్యంగా ఎక్కడ మాట్లాడతాడంటే, అదే కొరింథీ సంఘానికి ఏం చెప్తాడు, మీరు ఇంకా పాలాగే చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పటికి మీరు మాంసం తిని బాగా బలంగా ఉండాలి, అంటే విశ్వాసములో మీరు ఆ స్థితిలో లేరు, చిన్నపిల్లలాగా ఉన్నారు, ఎదగలేదు అని చెప్తా ఉన్నాడు. అర్థమవుతుందా? అంటే బుద్ధి చెప్పుట అనేటువంటి అంశంలో సరిచేసేటప్పుడు ఇటువంటి కఠినమైనటువంటి, మనసుకి నొచ్చుకునేటువంటి పదజాలము కూడా ఉపయోగిస్తారు. అంతా నాన్న ఏం కాదు నాన్న, పర్లేదు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిరుత్సాహపడకు అని
మాత్రమే కాదు. అర్థమవుతుందా? ఇది మనసుకి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ టైం ఎవరైనా హెచ్చరించినప్పుడు అసలు ఆయనకి ప్రేమ లేదు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని అనుకోకండి. ఓకేనా? లాస్ట్ టైం నేను ఒక ప్రేయర్ పాయింట్ చెప్పాను. ఎంతమంది ప్రేయర్ చేశారు? ఓకే. జ్ఞాపకం చేసుకొని మళ్ళీ చేయండి. వాక్యం చెప్పేటప్పుడు ఓకేనా అనేది నేను తగ్గించుకోవాలి. ప్రార్థన చేసినందుకు వందనాలు. ఈ దినంన 4వ కృపావరాన్ని మనము ధ్యానం చేద్దాము. అయితే ఈ యొక్క 4వ కృపావరము ధ్యానం చేయడానికి ముందు నేను ఒక చిన్న కథ చెప్తానన్నమాట. ఆ చిన్న కథ ఏంటిదనంటే, ఒక క్రైస్తవుడు ఉన్నాడు. అంటే రోజు కూలి పని కాదు కానీ రోజు కష్టపడి ఆ రోజుకి సంపాదన ఆర్జించేటువంటి ఒక వ్యక్తి. ఆయన ఏం చేస్తాడంటే, దేవా, దినదినం ఆయన చేసే ప్రార్థన ఏంటంటే, నేను బాగా కష్టపడి సంపాదించుకొని బాగా ఉండడానికి మీరు నాకు సహాయం చేయండి. మీరు నాకు ఆశీర్వదించినటువంటి రీతిలో నేను తిరిగి మీకు చెల్లిస్తాను అని ఒక వాగ్దానం చేసుకుంటాడు. వాగ్దానం చేసుకున్న తర్వాత తనకి రోజు దేవుడు తన కష్టార్జితానికి ప్రతిఫలంగా ఇచ్చినటువంటి డబ్బునంతా కూడా ఏంటంటే, కొంచెము ఆయన ఖర్చులకు వాడుకుంటూ కొంచెం దేవుడికి ఇస్తా అన్నాడు కదా, ఒక కుండీలో వేస్తూ వచ్చాడనమాట. తర్వాత నెలంతా అయిపోయింది, గడిచిపోయింది. నెల చివరి రోజు వచ్చిందనమాట. నెక్స్ట్ డే సండే మార్నింగ్ చర్చికి వెళ్ళి ఇవ్వాలి అనుకున్నాడు కదా, వాగ్దానం చేశాడు కదా. ఇప్పుడు కుండీని ఓపెన్ చేశాడు శనివారం సాయంకాలం. ఓపెన్ చేసేసరికి చాలా డబ్బులు. అరే, నేను ఇంత సంపాదించానా, ఇంత దాచిపెట్టానా అని అనుకున్నాడు. అని అనుకొని దేవుడికి అంతా ఇవ్వాలా, నాకు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో నేనున్నాను, దేవుణ్ణి అడుగుదాము అని చెప్పేసి ఏం చేస్తాడంటే, చిట్టీలు రాశాడు. 3 చిట్టీలు. ఒక చిట్టీ మీద ఏం రాశాడంటే 100% దేవుడికి. ఇంకొక చిట్టీలో ఏంటంటే 50% దేవుడికి, 50% నాకు. ఇంకొక 3వ చిట్టీలో ఏం రాశాడనంటే 100% నాకు అని రాసుకున్నాడు. ఆ పక్కన దేవుని కృప అని రాసుకున్నాడు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఆ చిట్టీలలో ఏం చేశాడంటే 3 వేసి ఒక దాన్ని తీసేసాడు. తీయగానే ఫస్ట్ ఏమొచ్చిందంటే 100% దేవుడికని వచ్చింది. ఇంకా ఆయన, అరే, నేను ప్రార్థన చేసుకొని చిట్టి తీయలేదు కదా, ప్రార్థన చేసుకొని చిట్టి తీస్తే బాగుంటుంది, అప్పుడు దేవుడి చిత్తం ఏంటో తెలుసుద్ది అని చెప్పి ప్రార్థన చేసుకొని ఇంకొక చిట్టి తీసాడంట. ఆ చిట్టి తీగానే సెకండ్ ఏమొచ్చిందంటే 50% దేవుడికి, 50% నాకు అని చిట్టి వచ్చిందంట. నేను ఈసారి తీసేటప్పుడు కళ్ళు తెరిచి తీశాను. ప్రార్థన అయితే కళ్ళు మూసుకొని చేశాను. కళ్ళు తెరిచి తీశానంటే నా ప్రమేయం ఉంది. ఈసారి నా ప్రమేయం కూడా లేకుండా దేవుడి చిత్తానికి వదిలేస్తానని చెప్పేసి నెక్స్ట్ టైం ఏం చేశాడు, మళ్ళీ ముచ్చడగా 3వసారి తీద్దాము అని చెప్పేసి మళ్ళీ వేస్తాడు. మళ్ళీ వేసేసరికి తను 3వసారి తీసినప్పుడు ఏమొస్తుందంటే 100% నీకే దేవుడి కృప అని వస్తుంది అనమాట. అబ్బా దేవా, నీకు స్తోత్రము నాయన, నా మొర ఆలకించావు నాయన, ఇంత మంచి దేవుడవు అని అనుకొని ఆదివారం మామూలుగా ఆలయానికి వెళ్ళి వచ్చేసాడనమాట. ఇటువంటి వ్యక్తి గురించి ఈరోజు మనం ధ్యానించట్లేదు, కానీ దీనికి భిన్నంగా దేవుడు సంఘంలో కొంతమందిని ఏర్పాటు చేశారు. అట్టి వారి గురించి మనము ఈరోజు ధ్యానిద్దాము. అటువంటి వారు ఎవరు అనంటే, దేవుడు వారికి పంచిపెట్టుట అనే కృపావరాన్ని ఇస్తాడనమాట. పంచిపెట్టుట అంటే గివింగ్, గిఫ్ట్ ఆఫ్ గివింగ్, లేకపోతే జనరాసిటీ, దాతృత్వము అనేటువంటి వరము గురించి ఈరోజు మనము ధ్యానిద్దాము. దయచేసి మనందరము మన బైబిల్స్ని ఓపెన్ చేసి రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాము. దయచేసి అందరూ నిల్చున్నట్లయితే ఐ రిక్వెస్ట్ దీపిక ఆంటీ టు రీడ్ ఇట్ అలౌడ్ మన కోసం. బోధించువాడైతే బోధించుటలోనూ, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉందము. పంచిపెట్టివాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగింపవలెను.
ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా తండ్రి. నాయన గడిచిన వారమంతయు మీ వాక్యము చేత నాయన తండ్రి మమ్మల్ని బలపరుస్తూ నడిపించి కాపుదలనిచ్చిన దేవా వందనాలు. ఈ యొక్క ఆదివారపు సమయం నాయన తండ్రి ఉదయకాల సమయం నుండి ఇప్పటి వరకు మిమ్మల్ని మీ సన్నిధిని మేము అనుభవించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు నాయన. ప్రాముఖ్యంగా ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా తండ్రి మీరు మాతో ఉండండి, మాకు వినగలిగినటువంటి చెవులను, గ్రహించే మనసును మాకు దయచేయండి. మా దృష్టి నాయన తండ్రి మీ యొక్క మాటల మీద ఉంచడానికి నాయన అటు ఇటు మేము మనసుని నాయన తిప్పకుండా ప్రభా తండ్రి మా యొక్క మనసంతా ప్రభా తండ్రి మీరేం మాట్లాడబోతున్నారో అన్న దాని మీద దృష్టి పెట్టడానికి సహాయం చేయమని ప్రభా మరొకసారి నాతో కూడా మీరు తోడుగా ఉండండి నాయన. నాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రములు ప్రభా తండ్రి. నాకు ఏ యోగ్యత అర్హత లేదని ఒప్పుకొనుచు ప్రభా తండ్రి మీ కృపకే నన్ను అప్పచెప్పుతూ ఈ యొక్క ప్రార్థన నజరైన యేసుక్రీస్తు ప్రభు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ కృపావరము 4వ కృపావరము ఏమని చూసాము? శుద్ధ మనస్సుతో పంచిపెట్టుట అనేటువంటి వరము. అంటే సంఘములో ఇటువంటి మనుషులు ఉంటారనమాట. ఎవరు వారు, ఆ వరము ఏంటి అనేది మనము ధ్యానించుకుందాము. 8వ వచనంలో మనం చూస్తున్నాము, పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ జరిగింపవలెను అనే మాట. అయితే పంచిపెట్టుట అంటే ఏంటి అసలు? గ్రీకు భాషలో దీన్ని మెటాడిడోమి అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. డిడోమి అన్న పంచిపెట్టడమే, మెటాడిడోమి అన్న పంచిపెట్టడమే. కాకపోతే చిన్న వ్యత్యాసం ఉందన్నమాట. ఈ వ్యత్యాసాన్ని చెప్పడానికి ఒక ఉదాహరణ తీసుకుంటాను నేను. లాస్ట్ వీక్ మైకిల్ అంకుల్ తీసుకున్నటువంటి అంశము ఏంటిది అని అంటే కనికర సంపన్నుడు అన్నటువంటి అంశాన్ని చెబుతూ దేవుడు చేసినటువంటి గొప్ప మిరాకిల్, అద్భుతాన్ని మనతో పంచుకున్నారు. ఏంటి అది? 5 రొట్టెలు 2 చేపల్ని అనేకులకు 5,000 పురుషులను మాత్రమే ఉంది. అంకుల్ మనకి బాగా వివరించి చెప్పారు. అది 20,000 అయిండొచ్చు, 15,000 అయిండొచ్చు అన్నమాట. అంతమందికి పంచిపెట్టబడినది. ఈ పంచిపెట్టే విషయంలో అక్కడ బంతి ఆర్ పంతిలో కూర్చున్నటువంటి వారికి ఎవరు పంచిపెట్టారు? శిష్యులు. అయితే అది శిష్యులకు చెందినదా అంటే శిష్యుల కష్టార్జితమా పంచిపెట్టింది? కాదు. ఎవరిది అది? యాక్చువల్గా ఒక చిన్న బాలుడిది. అంటే చిన్న బాలుడు చేసినదేమో మెటాడిడోమి, అంటే తన సొంతము, తనకు చెందింది ఇతరులతోటి పంచుకున్నాడు. అది మెటాడిడోమి. ఉత్తి డిడోమి అనంటే శిష్యులు చేసింది, పంచిపెట్టారు. వాళ్ళది కాదు, కానీ ఆ బాధ్యత అప్పచెప్పినప్పుడు పంచిపెట్టారనమాట. మనం ఇక్కడ చూసేది ఏంటిది అని అంటే బాలుడు చేసినటువంటి పంచిపెట్టుట అనేటువంటి అంశము. అంటే ఆ మాట మనకు చెందినది, నా సొత్తైనది నేను ఇతరులతోటి పంచుకోవడము అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగించబడింది. సో పంచిపెట్టుట అనేటువంటి మాటకి అర్థం ఏంటో మనము గ్రహించాము. అయితే వేటిని పంచిపెట్టడము? కేవలము ధనమేనా? సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ధనము, డబ్బులు పంచిపెట్టడము అని అనుకుంటాము. కానీ దానితో పాటు భౌతికమైనటువంటి విషయాలు కూడా, అంటే వస్త్రాలు కానివ్వండి, వాహనాలు కానివ్వండి, గృహం కానివ్వండి, ఆహారం కానివ్వండి, ఇటువంటి భౌతికమైనటువంటి ఏవైనా సరే ఇతరులతో, మనకు చెందిన వాటిని ఇతరులతో పంచుకోవడము అన్నదానికి కూడా పంచిపెట్టుట అనేటువంటి మాటని ఉపయోగిస్తారనమాట. దయచేసి లూకా సువార్త 3వ అధ్యాయము 11వ వచనం కనుక మనం చదివినట్లయితే, అతడు 2 అంగీలు గలవాడు, ఏమీయూ లేని వానికి ఇవ్వవలననియు, ఆహారం గలవాడును అలాగే చేయవలననియు వారితో చెప్పెను. ఇక్కడ ఇవ్వవలెను అన్నటువంటి మాట
ఈ యొక్క పంచిపెట్టుట అన్నది రెండు కూడా ఒకటే మాట. అయితే బాప్తిస్మిచ్చు యోహాను ఇశ్రాయేలీలందరికీ చెప్పేటప్పుడు, అంటే మీరు మారు మనసు పొంది దేవునికి భయభక్తులు కలిగి జీవించండి అని చెప్తున్నప్పుడు కొంతమంది ఆయన అడిగారు, మేము ఇంకేం చెయ్యాలి, మేమేం చేయాలి అని. అంటే ఈ మాట చెప్పాడు, మీకున్న దాంట్లో మీకున్న వస్త్రాలు, మీకు గనక 2 వస్త్రాలు ఉంటే, 2 అంగీలు ఉంటే, ఒకటి మీరు ఉంచుకోండి, ఇంకొకటి వేరే వాళ్ళకి ఇవ్వండి. అంటే భౌతికమైనటువంటి అంశాలు కూడా, కేవలము ధనము డబ్బు కాదు. ఇంకొక మాట కూడా మనం గమనిద్దాము. ఇంకొకటి ఏంటిది పంచుకుంటాము అని అంటే, మనకుండేటువంటి తలాంతులు, నైపుణ్యత, జ్ఞానము, వీటిలన్నిటిని కూడా మనము పంచుకోవచ్చు. అవి కూడా ఈ యొక్క ఆత్మవరము కలిగినటువంటి వారు చేస్తారు. ఉదాహరణకి పౌలు రోమీ సంఘానికి రాసినప్పుడు 1వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే, మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగుల ఆపేక్షించుచున్నాను. అంటే నాకున్నది నేను మీకు ఇవ్వడానికి, మిమ్మల్ని కలవాలని నేను ఆశపడుతున్నానని చెప్తున్నాడు. ఏమి ఇవ్వాలని ఇక్కడ చెప్తున్నాడు అంటే, తనకు కలిగినటువంటి జ్ఞానాన్ని పంచుకోవడానికి, లేకపోతే సువార్తీకరణలో ఎలా ఎదగాలి అన్న విషయాలు కానివ్వండి, వాక్యపు వెలుగులో తను నేర్చుకున్న సత్యాలు కూడా వాళ్ళకి బోధించడానికి, అంటే తనకి కలిగినటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి పంచిపెట్టడానికి, ప్రసాదించటానికి అని కూడా చెప్తా ఉన్నాడనమాట. ఇప్పుడు మనం ఎన్ని విషయాలు చూసాము? కేవలము ధనము డబ్బుయే కాదు, మనకున్నటువంటి భౌతికమైనటువంటి విషయాలు కూడా, వస్త్రాలు, వాహనాలు, గృహము, వీటిలతో పాటు మనకుండేటువంటి తలాంతులు కూడా, నైపుణ్యత కూడా, జ్ఞానము కూడా ఇతరులకి ఇవ్వడాన్ని పంచిపెట్టుట అని అంటారు. అది కూడా ఆత్మవరములో ఇమిడి ఉన్నదన్నమాట. ఉదాహరణకి ఒక గురువు శిష్యులకి ఏం చేస్తాడు? తను ఏం చేయగలుగుతాడు? ఆస్తి ఇవ్వగలుగుతాడా? డబ్బు ఇస్తాడా? డబ్బు ఇవ్వలేడు. తను కేవలము తను సంపాదించుకున్న జ్ఞానాన్ని ఇతరులకి పంచి పెడతాడు, విద్యని పంచి పెడతాడనమాట. తర్వాత ఇంటెలిజెంట్ ఫెలోస్ ఉంటారు చాలామంది, అంటే ఇట్లనే అర్థం చేసుకుంటారనమాట కాంప్లెక్స్ సబ్జెక్ట్ని కూడా. అటువంటి వారు ఏం చేస్తారని అంటే, అర్థం కాని వాళ్ళకి సులభంగా అర్థమయ్యేటట్లు స్కూల్స్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. మీరు గమనించారో లేదో. అటువంటివి కూడా అర్థము కానివి వీళ్ళకి దేవుడు ఆ నైపుణ్యత ఇచ్చాడు అర్థం చేసుకునేది. ఇంకొక విషయం ఏంటిదనంటే, స్కిల్స్ అని చెప్పినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనుకోండి, మన సంఘంలో ఒక మేస్త్రి ఉన్నాడు. ఆ మేస్త్రి తన నైపుణ్యతని కూడా సంఘ నిర్మాణములో కనుక ఉపయోగిస్తే, ఆ సమయాన్ని వెచ్చించి పని చేస్తే, దాన్ని కూడా గివింగ్ అని అనొచ్చు. అంటే తన నైపుణ్యతని, గోడలు ఎలా కట్టాలి, సిమెంట్ ఎంత కలపాలి, ఈ పని చేసి సంఘానికి క్షేమము కలిగించేటువంటి పనులు కూడా గిఫ్ట్ ఆఫ్ గివింగ్, లేకపోతే పంచిపెట్టుట అనే ఆత్మవరములో కలిగి ఉందన్నమాట. ఇప్పుడు శుద్ధ మనస్సు అంటే ఏంటో గ్రహిద్దాము. టాటా సాల్ట్ ఎంత శుద్ధంగా ఉంటుందంటే వైట్గా వస్తుంది కదా, వీళ్ళు చేసే పనులు కూడా అంత వైట్గా ఉంటాయి. అని అంటే అంత వైట్ అంటే, బయటకి వైట్ షర్ట్ వేసుకుంటే వాళ్ళ హృదయంలో కూడా చాలా వైట్గా ఉంటారనమాట. అంటే కపటన, వేషధారణ, నటన, మోసము, ద్వంద్వ ఉద్దేశాలు వీళ్ళలో ఉండవు ఏదైనా పని చేశారంటే. ఉదాహరణకి మన అందరికీ సులువుగా అర్థం కావడానికి చెప్తాను ఒకటి. పని మనిషి ఉందనుకోండి, హెల్పర్, పని మనిషి అనకూడదు, మన ఇంట్లో పనులకి సహాయం చేసేటువంటి వ్యక్తి ఉన్నారనుకోండి, రోజు వాళ్ళకి టీ, టిఫిన్ పెడుతున్నాము, ఇస్తూ ఉన్నాం, మనం చేసుకున్న దాంట్లో షేర్ చేస్తూ ఉన్నాము. ఒక్కొక్కసారి మన ఉద్దేశం ఏమై ఉండొచ్చు అని అంటే, ఎప్పుడైనా అంట్లు ఎక్కువైనాయి అనుకో, ఆమె తిరిగి ఏంటమ్మా ఇన్ని అంట్లయినాయి అని అనకుండా చేస్తుంది అనే ఉద్దేశంతో కూడా మనము టీ, కాఫీ ఇవ్వచ్చు. అంటే ఆమెకి ప్రేమతో ఇస్తున్నామని కాదు, కానీ మనకు చెప్పినప్పుడు నో చెప్పకుండా, పలానా రోజు రామ్మ, ఎక్కువ మంది చుట్టాలు వచ్చారు, సాయంకాలం కూడా రా అన్నామనుకో, రావడానికి ఆమెని ప్రేరేపించాలి కదా. ఇలా చిన్న చిన్న హెల్ప్ చేస్తున్నప్పుడు బిస్కెట్ వేస్తారు మన ఈ జనరేషన్లో అర్థం కావాలని అంటే అటువంటి ఉద్దేశముతో లేకుండా చేసేదాన్ని శుద్ధ మనస్సుతో
చేయడము. ఇంటెన్షన్స్, మోటివ్స్ రాంగ్గా ఉండవు. నటన, కపట, వేషధారణ అనేవి ఏమీ లేకుండా ప్రేమతోటి చేసే పని పంచిపెట్టుట అనేది. ఇప్పటి వరకు మనం 2 అంశాలను చూసామన్నమాట. మొదటిది పంచిపెట్టుట అంటే ఏంటి అనే అంశాన్ని చూసాము. ఎలా పంచిపెట్టటము అంటే శుద్ధ మనస్సుతో పంచిపెట్టటము అనే అంశాన్ని కూడా మనము ధ్యానించాము. ఇప్పుడు ఈ ఆత్మవరము కలిగినటువంటి వారి ప్రవర్తన లేకపోతే వారి లక్షణాలను కొన్ని మనం గమనిద్దాం. ఇవి చాలా ప్రాముఖ్యం అన్నమాట. మొదటిది అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36 నుంచి 37 కల కుప్రలో పుట్టిన లేవీయుడగు యేసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల ఎద్ద పెట్టెను. ఇక్కడ మనం గమనించినట్లయితే బర్నబా అనే వ్యక్తి గురించి మళ్ళా చదువుతా ఉన్నాం. ఇంతకుముందు ఆయనకి ఏ ఆత్మవరం కలిగి ఉందని చూసామో, హెచ్చరించుట. ఇప్పుడు పంచిపెట్టుట అనే ఆత్మవరం కూడా ఈయనకు ఉందంట. దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తికి 1 లేక 2 లేక 3 దేవుడి కృప చొప్పున ఎన్ని ఆత్మవరాలైనా కలిగి ఉండవచ్చు. ఒకటే అని ఎక్కడా బైబిల్లో చెప్పబడలేదన్నమాట. అదొకటి మనము జ్ఞాపకం చేసుకోవాలి. తరువాత ఈ వచనాన్ని బట్టి నేను చెప్పదలుచుకున్నటువంటి మొదటి లక్షణము ఏంటి అంటే, వీరు అధికారము మరియు వారికి ఉన్నటువంటి హక్కుని పూర్తిగా బదిలీ చేస్తారు. వారి లక్షణం ఏంటిది అని అంటే, ఎప్పుడైనా ఏదైనా ఎవరికైనా ఇచ్చారనుకోండి, పంచిపెట్టారనుకోండి, ఆ పంచిపెట్టిన దాని మీద అధికారము, హక్కుని మొత్తం బదిలీ చేస్తారు. అంటే దాని అర్థము, బర్నబా తన పొలాన్ని అమ్మి డబ్బులంతా తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడంట? అపోస్తల పాదాల దగ్గర పెట్టాడు. మీ ఇష్టం, ఇంక ఈ డబ్బు నాది కాదు, దీన్ని ఎలా ఖర్చు పెడతారో మీకే వదిలేస్తున్నాను, నా ప్రమేయం ఏమీ కూడా ఉండకూడదు. ఇది చాలా ప్రాముఖ్యము. చాలాసార్లు మనం సంఘానికి ఇచ్చేటప్పుడు పాస్టర్కి ఏం చెప్తామంటే, డబ్బులు ఇచ్చి ఫలానా దానికి ఖర్చు పెట్టండి, దానికే ఖర్చు పెట్టండి అని అంటాము. కానీ అవసరతలు ఒకసారి మనము గమనించినట్లయితే సంఘ కాపరికి, సంఘ నాయకులకి ఎక్కువగా తెలుస్తుంది సంఘంలో అవసరతలు ఏంటి అని. అది మనం గమనించాలి. ఈ హక్కుని బదిలీ చేయడము అంటే ఏంటో కూడా ఇంకొకటి ఉదాహరణ చెప్తాను నేను. ఎందుకు కంప్లీట్గా డబ్బులు ఇచ్చేశాడు, దాని గురించి ఫలానా వాళ్ళకి ఇవ్వండి అని ఎందుకు చెప్పరు అని అంటే, వీరు ఒక పాపము నుంచి బాగా బయటికి రావాలనుకుంటారు. మనుషులకు ఒక పాపము అంటే ఒక పాపం చేయడానికి ఒక ప్రేరేపణ కలుగుద్ది ఈ డబ్బు ఇచ్చే విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్, మనము సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నాము, చర్చ్, గ్రేస్ అండ్ ట్రూ చర్చ్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. దేవుడు సహాయం చేశాడు. నేను కనుక మెయిన్ డోర్ కోసం నేను ఖర్చు పెడతానని చెప్పేసి జాన్ అన్నకి డబ్బులు ఇచ్చాను అనుకోండి. జాన్ అన్నకి చెప్పాను, జాన్ నా డబ్బులు కేవలం డోర్కే ఖర్చు పెట్టు అన్నాను అనుకోండి. నా టెంప్టేషన్ ప్రతిసారి చర్చ్కి వచ్చినప్పుడు ఏంటిది అని అంటే, అబ్బా డోర్ ఎంత బాగుందో, చెక్కు చెదరలేదు, అందరికీ చెప్తాను డోర్ చాలా బాగుంది కదా, డిజైన్ చాలా బాగా వచ్చింది కదా అంటే, ఆ అటాచ్మెంట్ ఇంకా మనకు ఉంటుంది అనమాట. చాలాసార్లు ఆ అటాచ్మెంట్ లేకుండా ఉండడానికి ఆ డబ్బు, ధనము దేనికి ఖర్చు పెట్టుతున్నారో కూడా వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరము లేదు. పలానా కుటుంబానికి ఇచ్చారనుకోండి, వాళ్ళు బాగుపడుతున్నారు అనుకోండి, వాళ్ళ కుటుంబం ఉందంటే నా వల్లే, నా డబ్బులే అనేటువంటి పాపపు ఆలోచన రాకూడదు అని వీళ్ళు కంప్లీట్గా అధికారాన్ని, హక్కుని ఎవరికి ఇచ్చేస్తారో? సంఘ కాపరికి ఇస్తారు. అది మొదటి లక్షణము. వేటిలతో కూడా సంబంధం పెట్టుకోరు. అది మొదటిది. సంపూర్తిగా సంఘ నాయకుడికి కానీ కాపరికి కానీ ఆ హక్కుని బదిలీ చేస్తారు. అది మొదటి అంశము. రెండవది ఏంటంటే, అవసరాల కోసము ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే, సంఘములో ఈ అవసరత ఉన్నది,
బయట మిషనరీకి ఈ అవసరత ఉన్నది అని ప్రకటన చేయకముందే వీళ్ళు రెడీగా డబ్బులు అరేంజ్ చేసుకొని ఉంటారనమాట. ఎప్పుడు ఇద్దాము అని చెప్పి. నమ్మట్లేరా? వీళ్ళు చేసే పనే అది. ప్రార్థన జీవితం ఎలా ఉంటుంది అంటే వీళ్ళది, దేవా నాకు 2 monthsలో బోనస్ రాబోతుంది, ఆ బోనస్ని నేను ఎలా ఖర్చు పెట్టాలి, ఎవరికి అవసరత ఉన్నది, ఎవరి కోసం నేను ఇవ్వాలి, స్థానిక సంఘానికి ఇవ్వాలా, సార్వత్రిక సంఘానికి ఇవ్వాలా అనేటువంటి ప్రార్థన వ్యక్తిగతంగా కానివ్వండి, కుటుంబ ప్రార్థన కానీ ఉంటుంది. దీనికి భిన్నంగా చాలామంది ఏం ప్రార్థిస్తారంటే, దేవా లిస్ట్ పెడతారనమాట. ఇది ఇవ్వు, అది ఇవ్వు, నీవు ఆశీర్వదించేవాడివి కదా, ఆకాశాన్ని, నీ గుప్పిలిని విప్పి ఆకాశాన్ని కూడా ఏం చేస్తావు, అంతగా నన్ను ఆశీర్వదిస్తావు కదా, ఇగో నా చిన్ని అవసరతలు ఉన్నాయి అని 1, 2, 3, 4ని ప్రార్థన రూపకంగా పెడతాము. ఈ ఆత్మవరం కలిగిన వాళ్ళు ఏంటి అని అంటే, నాకు ముందుగా రాబోతుంది, నన్ను సిద్ధపాటు కలిగచేయి, ఈ డబ్బులు నా దగ్గర ఉన్నాయి, నేను ఎవరికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన వీళ్ళకి కలిగి ఉంటుంది. ఇంకొక ఉదాహరణ ఏంటి అంటే, సాధారణంగా ఈ జనరేషన్కి అన్నీ లేటెస్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్లో లేటెస్ట్ ఫోన్ ఏది, ఐఫోన్, ఏ ఫీచర్స్ ఉన్నాయి, అది రాకముందే, ఇప్పుడు నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది అనుకో, వీళ్ళు ఎక్కడ ప్రిపేర్ అయిపోయి ఉంటారు, అదే కొనుక్కోవాలి. అవి దానికోసం డబ్బుల్ని సమకూర్చుస్తారు, లేకపోతే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అంటే చాలా ప్రిపేర్డ్గా ఉంటారు కొనడానికి. ఇల్లు కూడా కొనాలనుకోండి, చాలా ప్రిపేర్డ్గా ఉంటారు. బట్టలు కొనాలనుకోండి, ఆ కలరు, ఆ లేటెస్ట్ ట్రెండ్, ఆ శారీ చాలా డిజైన్ బాగుంటుంది, ఇదే లేటెస్ట్ ట్రెండింగ్ అనేటువంటి ఆలోచనతోటి ముందుగా ప్రిపేర్డ్ అయ్యి ఎలా కొంటారో, వీళ్ళు కూడా ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటారు. దేనికి? ఇవ్వడానికి. అది వీళ్ళ దగ్గర నుంచి మనము నేర్చుకోవచ్చు అన్నమాట. మిషన్స్కి, మిషనరీస్కి ఏ అవసరతలు ఉన్నాయి దాని గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరైనా చెప్పారనుకోండి, పలానా చోట పలానా వ్యక్తికి ఇలాగా శ్రమలు ఉంటూ ఉన్నాయి, పిల్లల స్కూల్ ఫీజు పే చేయాలి అని ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ వస్తే వీళ్ళు ముందుగానే ప్రేయర్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా? ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, చరిత్రలో కనుక గమనించినట్లయితే చాలామంది మేలులు పొందుకున్న వాళ్ళు ఏం చెప్తారంటే, నేను పలానా దాని గురించి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు పలానాదే నాకు దయచేశాడు, పలానా రోజే దయచేశాడు నాకు. ఎలా చేస్తాడు? ఇటువైపు ఇంకొకరు ప్రార్థన చేస్తున్నారు, దేవా నేను ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, నన్ను కనెక్ట్ చెయ్యి. ఆ ప్రార్థన చేస్తున్నారు కాబట్టే వాళ్ళకి దేవుడు నడిపింపుదలనిచ్చి అవతల వైపు అవసరత ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నాడు దేవుడు. ఇది రెండవది, ముందుగానే సిద్ధపాటు కలిగి ఉంటారు. మూడవ అంశము, అనేకులకు సహాయము చేస్తారు. రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నయడలా సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. మరొకసారి ఇక్కడ మనం ఇంకా ఏమి గమనిస్తామనంటే, ఫీబే అనేటువంటి వ్యక్తి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు పౌలు తనకు కలిగినటువంటి ఆత్మవరము చేత తనని ప్రస్తావిస్తూ ఉన్నాడు. తన గుర్తింపు ఏంటి అంటే, అనేకులకు సహాయకురాలై యుండెను. ఎవరు ఈ ఫీబే అనంటే, కేంక్రియలో ఉన్నటువంటి సంఘ సభ్యురాలు. ఆమె కేంక్రియ నుండి రోమా ప్రదేశానికి వెళ్తుందన్నమాట. ఈ ఉత్తరము కూడా ఆమె ద్వారానే పౌలు ఇచ్చి పంపించారు అని చెప్తా ఉంటారు. ఈమె ఏం చేసింది అనంటే, అనేకులకు సహాయము చేసిందంట. వాళ్ళలో నేను కూడా ఉన్నాను అని చెప్తున్నాడు పౌలు. ఇక్కడ సహాయము అని చెప్పబడింది, కానీ తెలుగులో, ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే పేట్రన్ అని ఉంటుందన్నమాట. పేట్రన్ అనే మాటకి అర్థం ఏంటంటే, ఎవరికైనా ఆర్థికంగా సహాయము చేసే వారిని కానివ్వండి, లేకపోతే వారికి ఉన్నటువంటి వనరులను ఇతరుల కోసము, వాళ్ళ మేలు కోసము ఉపయోగించే వాళ్ళని, అంటే గృహం ఉందనుకోండి, వాళ్ళు బస చేయడానికి ఎన్ని రోజులైనా సరే మీరు ఉండండి అని చెప్పేది కానివ్వండి, వాళ్ళకి వాహనం ఉందనుకోండి, మీరు పలానా చోటుకి వెళ్ళాలా, మిషన్ వర్క్ కోసము మిషన్ ఫీల్డ్కి వెళ్తున్నారా, ఈరోజు నా వాహనాన్ని యూజ్ చేసుకోండి, పెట్రోల్ ఖర్చు ఏమి ఇవ్వక్కర్లేదు అని వాళ్ళ వస్తువులను పరిచర్య కోసము ఉపయోగించే వాళ్ళని కూడా పేట్రన్ అని అంటారు. అంటే ఈమె
ఆ సంఘములో అనేకులకు సహాయం చేసింది, ఆర్థికంగా చేసింది, తనకున్నటువంటి వనరులను ఇతరుల మేలు కోసము పంచి పెట్టడం చేసింది. ఒకసారి కాదు, ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, అనేకులకు చేసిందంట. కొన్నిసార్లు దీనికి భిన్నంగా ఏముంటుంది అని అంటే, ఒక్కరికి సహాయం చేయగానే ఇంకా నా లైఫ్లో అయిపోయింది, డన్, ఐ హ్యావ్ అచీవ్డ్, నేను సాధించేశాను చేయాల్సింది. దీన్ని బట్టి దేవుడికి నన్ను ఆశీర్వాదము మీద ఆశీర్వాదము కుమ్మరిస్తూ ఉంటాడు అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటారనమాట. అట్టి వారికి వీళ్ళు వేసే సవాల్ ఏంటిది అని అంటే, సహాయము చేస్తూ ఉండడమే. ఉదాహరణకి ఒక బోధకుడు ఉన్నాడు అనుకోండి, లేకపోతే ఒక ఎవాంజలిస్ట్, సువార్థీకరణ చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఒకరికి సువార్త చెప్పి ఆపేస్తాడా? చేస్తూనే ఉంటాడు. బోధించే వాళ్ళు ఒకసారి ఒక వారం చెప్పి ఇంకా ఆపేస్తారా లైఫ్లో? వాళ్ళ జీవన శైలి, ఆ విధానము, వాళ్ళ ఫోకస్ అంతా ఏముంటుంది? వారికి ఇవ్వబడినటువంటి ఆ కృపావరాన్ని ఎక్సర్సైజ్ చేసే విషయంలో. వీళ్ళు కూడా సహాయము చేసేటప్పుడు విసుకరు. ఎంతమందికి చేయాలి దేవా, నాకు చేసేవాళ్ళు లేరా అన్నారు. ఇంకా ఎంతమందికి చేయాలి, ఇంకా ఎవరు అవసరతలో ఉన్నారు అనేటువంటి ప్రార్థన, అనేటువంటి ఆలోచన వీళ్ళు కలిగి ఉంటారనమాట. 4వ అంశము, వీరు నమ్మకమైన నిర్వాహకులుగా ఉంటారు. అంటే ఫెయిత్ఫుల్ స్టివర్డ్స్ ఆఫ్ రిసోర్సెస్. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రతి వనరులను కూడా నమ్మకంగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. అంటే నేను దేవుడికి ఒకానొక దినమున లెక్క అప్పచెప్పాలి, నేను జవాబుదారీని అని ఆలోచన చేస్తూ ప్రతిదీ కూడా ఏది వృధా చేయరు. అంటే డబ్బులు కూడా. తర్వాత ఆడంబరాలకి వెళ్ళరు. వస్తువులను వాడటం విషయంలో కూడా అతి జాగ్రత్తగా ఉంటారు. ఇది కొంతమంది ఏమనుకుంటారంటే వాడు పిసినారి అని అనుకుంటారు. పిసినారితనం కాదు, జాగ్రత్తగా వాడుకొని ఇతరులకు ఇవ్వడము. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే, మా టెక్స్ట్ బుక్స్ మేము చాలా నీట్గా పెట్టుకుంటాం. ఎందుకు? వేరే వాళ్ళకి ఇవ్వడానికి. ఆ కల్చర్ అంతా పోయింది ఇప్పుడు. అంటే మనకుండేటువంటి వస్తువులను ఎంత జాగ్రత్తగా పెట్టుకొని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అని, దాన్ని నిర్లక్ష్యం చేసి పాడు చేసే వాళ్ళం కాదు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి, వస్తువులు, బట్టలు, అట్లా అన్నీ. అంటే దేవుడు మనకి అనుగ్రహించిన వాటి పట్ల వీళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధతోటి వ్యవహరిస్తూ ఉంటారు. డబ్బుల విషయంలో కూడా ఇన్వెస్ట్ చేసి మరీ ఎక్కువ రాబడి దేంట్లో వస్తుందో ఆ రాబడిలో నుంచి కూడా దేవుడికి ఇస్తారు. కొంతమంది వ్యక్తులు ఉన్నారనమాట, వాళ్ళకున్నటువంటి డబ్బులనంతా కూడా ఇన్వెస్ట్ చేసి దేంట్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, నా కోసం కాదు, సంఘ పరిచర్య కోసము అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. తర్వాత తలాంతుల గురించి కూడా మనం అనుకున్నాం కదా. ఒక వ్యక్తి మ్యూజిషియన్ అనుకుందాము, గిటార్ ప్లే చేస్తున్నాడు, కీబోర్డ్ ప్లే చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుడిచ్చినటువంటి తలాంతుని పదును పెడతాడు, సమయాన్ని వృధా చేయకుండా. దాంతోపాటు పేదలకి, వాళ్ళకి ఎవరికైనా నేర్పించాలనుకోండి, ఫ్రీగా నేర్పిస్తాడు సమయాన్ని తీసుకొని. సాటర్డే అంటే మన సంఘం అంటే చాలా కొంచెము దేవుడు ఉన్నత స్థితిలో ఉంచాడు, కానీ కొన్ని చిన్న చిన్న సంఘాలలో ఏం చేస్తారనంటే, ఇటువంటి వ్యక్తులు వేరే నెక్స్ట్ జనరేషన్ని ఉచితంగా ట్రైనప్ చేస్తారు. వాళ్ళ తలాంతులను వాళ్ళతో పంచుకుంటారనమాట. ఇప్పుడు ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది, మ్యూజిషియన్స్. కానీ ఈ వరము ఉన్న వాళ్ళు సంఘంలో ఉన్న వాళ్ళకి, పేదలకి ఉచితంగా ఇస్తారు. ఎడ్యుకేషన్ కూడా ఉచితంగా బోధించటము, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి తలాంతులను నమ్మకంగా నిర్లక్ష్యము చేయకుండా ఉపయోగిస్తూ ఉంటారు, నెక్స్ట్ జనరేషన్ని ప్రిపేర్ చేయడానికి కూడా. 5వ అంశము, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము, వీరు త్యాగము మరియు ఆనందముతో చేస్తారు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే, ఇట్లాగే సండే సర్వీస్, అంటే అప్పుడు సండే కాదు సాటర్డే అనుకోండి, దేవాలయంలో కరెక్ట్గా ఎక్కడైతే కానుకలు వేస్తారో దాని ఎదుట కూర్చొని ఉన్నాడంట. నిల్చున్నాడో కూర్చున్నాడు, అలాగే చూస్తూ ఉన్నాడంట. ఎవరు వస్తున్నారు, ఎంత వేస్తున్నారు అని చూస్తూ ఉన్నాడంట. చాలామంది సమృద్ధి గల వాళ్ళు ఉన్న వాళ్ళు వచ్చి ఎక్కువ వేశారంట. కానీ ఒక విధవరాలు వచ్చి తనకున్నటువంటి 2 కాసులను వేసిందనమాట. అప్పుడు దేవుడు పిలిచాడు శిష్యుల్ని, ఇట్లా రండి, మీకు ఒకటి చెప్పాలి ఇప్పుడు నేను అని చెప్పేసి పిలిపి ఏం చెప్పాడు? ఇచ్చిన వాళ్ళందరిలో కూడా, ఇది మార్కు సువార్తలో ఉంటుంది 12వ అధ్యాయము, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు.
వీళ్ళందరిలో అసలు ఎక్కువగా ఇచ్చింది ఎవరు? ఈ యొక్క విధవరాలే. ఎందుకు? తన జీవితం ఉన్నదంతా కూడా ఇచ్చింది. తను ఆ 2 కాసుల్ని దేవుడు రెండంతలు లేకపోతే నూరంతలు 200 కాసులు చేస్తాడని ఇవ్వలేదు ఆమె. త్యాగం చేసి దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడికేను అర్పించుకోవాలి. తను మొక్కుబడి చేసుకుందేమో తెలియదు మనకి. అటువంటి రీతిగా ఇచ్చే వాళ్ళు ఉంటారు త్యాగపూర్వకంగా, అంటే త్యాగము చేస్తూ. ఇంకొక సంఘం గురించి పౌలు చెప్తున్నాడు అనమాట. ఎక్కడ చెప్తాడు? 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు కనుక మనం చదివినట్లయితే, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపని గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఏలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహు విస్తరించెను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మను వేడుకొంచు వారు తమ సామర్థ్యము కొలిదియగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమ్మతను తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. 2వ వచనంలో మనం గమనించినట్లయితే ఏం చెప్తున్నాడు వాళ్ళ గురించి? ఆ సంఘం గురించి, మాసిదోనియాలో ఉన్న సంఘం గురించి. వాళ్ళు నిరుపేదలైనా సరే దాతృత్వంలో బహుగా విస్తరిస్తూ ఉన్నారనమాట. పేదలే కాదు, నిరుపేదలు. అంటే వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళ దినదినము పరిస్థితి మీరు గమనించండి. ఒకరోజు బ్రేక్ఫాస్ట్ ఉందో లేదో, 2-3 కూరలు ఉన్నాయో లేదో, ఒకటే తింటున్నారో మనకు తెలియదు. అటువంటి నిరుపేద స్థితిలో కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అని అంటే, దాతృత్వము, పంచిపెట్టుట అనేది సమృద్ధికి లింక్ ఏమీ లేదు. అర్థమవుతుందా? చాలాసార్లు ఏమనుకుంటామంటే, నాకు 10% 20% హైకి దేవుడా, నేను నీకు ఎక్కువ ఇస్తాను, నన్ను ఆశీర్వదించి నేను ఇస్తాను. లేదు, ఆశీర్వదించకపోయినా 10% కట్ చేసినా సరే శాలరీలో ఇచ్చేవారు ఇస్తూనే ఉంటారు. వాళ్ళకొచ్చే ఇన్కమ్ మీద ఆధారపడి ఉండదు. ఇది నేను ఆలోచించాను. ఎలా చేసి ఉంటారు దేవా? నిరుపేదలే వాళ్ళు ఎలా చేశారు అని అంటే, దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, చిన్నప్పుడు మా మమ్మీ ఓవర్ టైం చేసేదన్నమాట. ఓవర్ టైం అంటే మాకు కొంచెం డబ్బులకి ఇబ్బంది అలా కాకుండా ఫీజులన్నీ బాగా కట్టడానికి నైట్ షిఫ్ట్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ జనరల్ షిఫ్ట్కి వెళ్ళేది, రెస్ట్ తీసుకోకుండా. అంటే తన రెస్ట్ని కూడా త్యాగం చేసి తిన్నా తినకపోయినా పనికి వెళ్ళేదన్నమాట. అలాగా వీళ్ళు పేదలైండి కూడా, అంటే 8 గంటలే పని చేయకుండా ఎక్స్ట్రా 2-3 అవర్స్ పని చేశారేమో ఇవ్వడానికి. లేకపోతే తినేటప్పుడు చాలే, ఈ రోజుకి 1 కూర చాలు, 2 కూరలు వద్దులే అని అనుకొని దాంట్లో కూడా సేవ్ చేశారేమో. ఇవన్నీ నా ఊహాగానాలు. ఖచ్చితంగా మీరు నాకు బైబిల్లో చూపించండి అంటే నేను చూపించలేను. ఓకేనా? సెకండ్ టైం, ఇప్పుడు అటువంటి వ్యక్తులను దేవుడు ఆశీర్వదిస్తాడంటే వాళ్ళ యొక్క ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. ఇంకోటి, వారి సామర్థ్యము కంటే ఎక్కువగా చేశారని చెప్తున్నాడు. అంటే వాళ్ళు 1000 రూపాయలే ఇచ్చే సామర్థ్యం ఉందేమో, కానీ వాళ్ళు 2000 ఇచ్చారు. ఎలా ఇచ్చారనేది ఆశ్చర్యం. ఏం చేసి ఉంటారు? మనకొక ప్రశ్న, సవాలు. ఏం చేస్తే నేను ఎక్కువ ఇవ్వగలుగుతాను అనేది వాళ్ళు ఆలోచించారు. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే, పౌలు సాధారణంగా ఎవరిని కూడా నా ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేశారు అని చెప్పడు. ఎక్కడా కూడా నేను చూడలేదు. తన స్టాండర్డ్ ఏంటంటే చాలా ఎక్కువ. పరిశుద్ధతలో కానివ్వండి, పరిచర్యలో కానివ్వండి, ఏ విషయాన్నైనా జ్ఞాపకం చేసుకుంటే చాలా స్టాండర్డ్ ఎక్కువ సెట్ చేశాడు. ఈ సంఘంకి వచ్చేసరికి వీళ్ళని ఏం చెప్తున్నాడంటే, అసలు నా ఎక్స్పెక్టేషన్స్కి మీరు మించిపోయారు అనేటువంటి మాట చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నాడు? ధనవంతులతో కాదు, నిరుపేదలతోటి చెప్తా ఉన్నాడు. అది మనము గమనించుకోవాలి. త్యాగముతో పాటు వీళ్ళు సంతోషముగా, ఆనందంతో ఇచ్చారు. దేవా, రోజుకి 2 కూరలు తినేవాడిని, ఈరోజు ఒకటే కూర, ఏదో మిస్ అవుతున్నాను నేను అని సనుక్కోకుండా, నాకున్నది ఇచ్చావు చాలు అని సంతోషంతోటి మనఃపూర్వకంగా. పౌలుకి ఏం చెప్తున్నారంటే, వీళ్ళు మనస్ఫూర్తిగా మేము ఇస్తా ఉన్నాము, మీరు తీసుకోండి.
పౌలేమో వద్దు వద్దు అంటున్నాడు. లేదు మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని సంతోషంగా, ఆనందంగా వాళ్ళు ఇస్తా ఉన్నారనమాట. సనగకుండా, గొనగకుండా ఇందాక అనుకున్నాం కదా, దేవుడికి ఇస్తే నాకు రిటర్న్‌గా దేవుడు డబుల్ పోర్షన్ ఇస్తాడు అనే ఉద్దేశంతో కాకుండా వీళ్ళు ఇస్తా ఉన్నారు. చాలా గొప్ప సంఘము. రీసెంట్‌గా నేను ఒక టెస్ట్ మనీ చూశాననమాట. ఒక పెద్ద సంఘ కాపరి. ఆ సంఘ కాపరి ఏం చేస్తున్నాడంటే, ఆయన ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంట, డబ్బులు లేవంట. తనకున్నటువంటి 60,00,000 గల కార్‌ని అమ్మాడంట. 60,00,000 గల కార్‌ని అమ్మిన తర్వాత దేవుడు బహుగా ఆశీర్వదించి నెక్స్ట్ టైం కల్లా ₹1,00,00,000 కార్‌ని బహుమానంగా ఇచ్చాడంట. ఇవి చెప్పి సంఘస్థులను పాడు చేస్తా ఉన్నారు వీళ్ళంతా. అటువంటి బోధలు వినకండి. దేవుడు ఇస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, రెండంతలు చేస్తాడు, నూరంతలు చేస్తాడంటే కాదు. ఫిలిప్పీ సంఘానికి దేవుడు చెప్తూ ఏమంటాడంటే, క్రీస్తులో క్రీస్తు ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరత నన్ను అన్నాడు కానీ మీ కోరికలను, గొంతెమ్మ కోరికలను, ఆశలను తీరుస్తానని చెప్పలేదు. ఇది దుర్బోధ. అది గమనన చేసుకోండి. 6వ అంశము, ఇంకో 5 నిమిషాల్లో ముగిస్తాను. 6వ అంశం ఏంటంటే, వీళ్ళు చేసే ప్రతి పని కూడా దేవునికి కృతజ్ఞత కలిగేటానికి మాత్రమే చేస్తారు. 2 కొరింథీ 9:12 గనుక మనం చదివినట్లయితే, ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగజేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుల మూలముగా విస్తరించుచున్నది. అంటే వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే, పలానా పని నేను ఎందుకు చేస్తున్నాను, అవసరతలో ఉన్న వాళ్ళకి మేలులు, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ అవసరతలు తీరుతాయో వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, దేవానికి వందనాలు, స్తోత్రములు అని ప్రార్థన అంటే వీళ్ళకి చాలా ఇష్టమంట. అందుకని ఇది చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఉద్దేశము, వాళ్ళకి గొప్పతనము, లేకపోతే సంఘములో గుర్తింపు, గౌరవము, పేరు, ప్రఖ్యాతలు ఇవి కాదు. దేవుడికి మహిమ చెల్లడానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు వేరే వాళ్ళు తెలియపరచడానికి మాత్రము ఆ ఉద్దేశముతో వీళ్ళు పంచిపెడతా ఉంటారు. నాకేదో పేరు వస్తుంది, పౌలేదో నన్ను మెచ్చుకున్నాడు అనేటువంటి ఆలోచనతో కాదు. ఇప్పటి వరకు మనము ప్రధానంగా 3 అంశాలను చూసాం. మొట్టమొదటిగా ఏం చూసామనంటే, అసలు పంచిపెట్టుట అంటే ఏంటి, పంచిపెట్టుటలో ఏ ఏ అంశాలు ఉంటాయి, మనకు చెందినది, మన సొత్తైనది ఇతరులతోటి పంచుకోవడము అంటే అది మన ధనం అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, లేకపోతే మనకున్నటువంటి వస్తువులు అవ్వచ్చు, లేకపోతే మనకున్నటువంటి తలాంతులు అవ్వచ్చు. వీటిలన్నిటిని కూడా ఇతరులతోటి ఎప్పుడైతే మనము పంచుకుంటామో, ఎలాగా, శుద్ధ మనసు. శుద్ధ మనసు అంటే కూడా మనం గ్రహించాము ఏంటి, ఎటువంటి కపటన, నటన, వేషధారణ లేకుండా, ద్వంద్వ ఆలోచనలు, ఉద్దేశము లేకుండా చేసే పరిచర్య, లేకపోతే పంచిపెట్టడము, అటువంటిది శుద్ధ మనసు. దాంతోపాటు ఈ పంచిపెట్టుట, శుద్ధ మనసుతో పంచిపెట్టుట అనేటువంటి వారు ఉండేటువంటి లక్షణాలు, వారికి గల లక్షణాలను మనము చూసాము. మొదటిది ఏం చూసాము అనంటే, వారు అధికారాన్ని, హక్కుని పూర్తిగా బదిలీ చేస్తారు అని చూసాము. ముందుగానే సిద్ధపాటు కలిగి ఉంటారు అవసరతలో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి. అనేకులకు సహాయము చేసేవారిగా ఉంటారు. నమ్మకమైన నిర్వాహకులుగా ఉంటారు. వారు చేసేటప్పుడు త్యాగముతోటి, ఆనందముతోటి చేసేవారుగా ఉంటారు. చివరిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే రీతిలో, అది ఆ ఉద్దేశముతో వాళ్ళు పంచిపెట్టడం అనేది జరిగిస్తూ ఉంటారు. వాళ్ళ సొంత గౌరవం కోసము, గుర్తింపు, మెప్పు కోసము కాదు. మన అప్లికేషన్ ఏంటి, ఇది ప్రత్యేకంగా ఆ ఆత్మవరం కలిగిన వాళ్ళు చేసేది కదా, నాకు ఈ ఆత్మవరము లేనే లేదు, అసలు ఈ ఆత్మవరం వద్దే వద్దు అని అనుకోవడానికి లేదు. ఒకసారి 2 కొరింథీ 8:7 చదువుదాం ఒకసారి. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త ఎందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ఏం చెప్తున్నాడంటే పౌలు,
మీరు విశ్వాసములో ఎదగాలని, ప్రేమలో ఎదగాలని ఎంత ప్రయాసపడుతుంటారో అదే రీతిలో కూడా ఈ వరము లేకపోతే ఈ కృప అంటే ఇచ్చుటలో కూడా పరిచర్యకి అవసరతలో ఉన్న వాళ్ళకి మీ ధనాన్ని కానివ్వండి, మీ వస్తువులను కానివ్వండి, మీ సమయాన్ని, టాలెంట్స్ని అన్నిటినీ ఇచ్చే విషయంలో కూడా ఎదగండి. ప్రతి ఒక్కరు కూడా ఎదగాల్సింది. నేను విశ్వాసంలో ఎదగాలి దేవా అనుకుంటున్న వాళ్ళు, దేవా నేను ఇచ్చుటలో ఎదగాలి అని ప్రార్థన చేయడం మనము చేయాలి. మన పిల్లల కోసం మనం ఏమని ప్రార్థిస్తామంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వాలి, జ్ఞానవంతులు కావాలి, నీలో నిలకడగా ఉండాలనుకుంటాం కదా, వాళ్ళ గురించి ఈ ప్రార్థన కూడా చేయాలి. నా బిడ్డని ఒక గొప్ప దాతృత్వము కలిగినటువంటి వ్యక్తిగా ఉండేటట్లు చేయండి. మీ పరిచర్య సంఘక్షేమానికి వాళ్ళు ఉపయోగపడులాగున, వాళ్ళకి ఇచ్చినటువంటి తలాంతులు ఉపయోగపడులాగున ప్రార్థన చేయాలి. మన కుటుంబ ప్రార్థనలు ఇది ఒక పాయింట్. మంచి స్కూల్లో కావాలి అడ్మిషను, మంచి కాలేజ్లో కావాలి, మంచి ఎడ్యుకేషను, ఇవన్నీ పక్కన పెట్టేసి వీటితో పాటు ఇవి కావాలి, నా బిడ్డ దాతృత్వంలో ఎదగాలి అనేటువంటి అంశము. చాలాసార్లు కుటుంబ ప్రార్థనలో ఏవో అవసరతల గురించి మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ వచ్చే దాని గురించి కూడా ఇప్పుడే ప్రార్థిస్తూ ఉంటాము. ఇల్లు కొనుక్కోవాలనుకోండి, దేవా ఎక్కడ ఏంటి, దాంట్లో తప్పేం లేదు. ఇచ్చే విషయంలో కూడా దేవా నాకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి, నెక్స్ట్ మంత్ నాకు బోనస్ వస్తుంది, హైక్ వస్తుంది, నేను ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, నాకు మార్గాన్ని చూపించు, దారులు తెరవండి. దేనికి? రావడానికి కాదు, నేను ఇవ్వడానికి. అర్థమవుతుందా? అటువంటి ప్రార్థన వ్యక్తిగతంగా మనకు కలిగి ఉండాలి, కుటుంబ ప్రార్థనలో కూడా కలిగి ఉండాలి. మన డిస్కషన్స్ ఇంట్లో ఎలా ఉండాలంటే, కూర్చున్నాం అనుకోండి, ఏ మినిస్ట్రీకి అవసరత ఉంది, ఎన్ని మినిస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళ అవసరతలు ఏంటి, వాళ్ళకి పిల్లలకి ఎడ్యుకేషన్ ఎలా ఇస్తారు. సాధారణంగా మనమే గమనిస్తే మన పిల్లల ఎడ్యుకేషన్, మన పిల్లల ఆరోగ్యానికి ఖర్చు ఎంత అవుతుంది, ఇవన్నీ మనకు తెలుసు. అవతల వాళ్ళ అవసరతల గురించి కూడా మనం డిస్కస్ చేయాలి పిల్లలతోటి. అప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది వీళ్ళకి ఎంతగా దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు అని. ఇంకొక విషయం, ఎప్పుడన్నా త్యాగం చేసి మనం ఇచ్చామా? ఒక నెలంతా కూడా నేను ఇవి కట్ చేసుకుంటాను నేను అంటే, వెయిట్ లాస్ కాదు, వెయిట్ లాస్కి కట్ చేసుకోవడం కాదు, వేరే వాళ్ళకి ఇవ్వడానికి నేను కట్ చేసుకొని సంపాదించి నేను ఇవ్వాలి అనే డెసిషన్ కూడా మనం తీసుకోవాలి. ఫినాన్షియల్ సెషన్లో ఇదొకటి. దేవుడికి ఇచ్చే దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇవ్వాలి, నమ్మకంగా మనకిచ్చినటువంటి వనరులతోటి. లేటెస్ట్ ట్రెండ్స్ ఎలాగైతే మనం ఆలోచిస్తామో, ఆ ఫోను, ఆ మొబైల్, ఆ శారీ, ఆ కారు, అలాగే కూడా మిషనరీస్కి అవసరతలు ఏంటి, సంఘ అవసరతలు ఏంటిది, ఎవరికి ఇవ్వాలి, లేటెస్ట్గా ఏం చేయాలి వాళ్ళకి నేను అనే మైండ్ సెట్ కూడా మనకి కలిగి ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత నా రిక్వెస్ట్, దయచేసి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయాన్ని 9వ అధ్యాయాన్ని చదవండి. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఈరోజు విన్న వాటిని కనుక మీరు దృష్టి పెట్టాలి అని అంటే ఒకసారి చదవండి, ఈరోజు కానీ, రేపు కానీ, ఎల్లుండి మీకు సమయం ఉన్నప్పుడు. అప్పుడు దాతృత్వం అంటే ఎంత శ్రేష్టమైనదో. ఇప్పుడు సడన్గా ఒక బోధకుడిని చూడగానే మనకి ఏమనిపిస్తుంది, అబ్బా ఈయనలాగా ప్రీచ్ చేస్తే సూపర్. లేకపోతే నాయకుడు ఉన్నాడు అనుకో, ఎంత భలే మేనేజ్ చేస్తాడు. పాట పాడారు అనుకోండి, ఎంతగా పాట పాడారు, నాకు కూడా అలా ఉంటే బాగుండు. అలాంటి ఆలోచన ఈ దాతృత్వంలో కూడా ఉండాలి. అది గమనించుకోండి. ఈ యొక్క పాఠము దేవుడు నాకు కూడా నేర్పాడు. కొన్ని విషయాల్లో నేను దాతృత్వంలో వెనకాల పడిపోయాను. దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేశాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో కూడా మాట్లాడాడని నేను ఖచ్చితంగా నమ్ముచున్నాను. మాట్లాడిన మాటలను గ్రహించి మనసులో పెట్టుకొని దాతృత్వంలో ఎదగడానికి దేవుడు సహాయం చేయను గాక. అంకుల్ నుంచి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకున్నామండి. చక్కటి వాక్య భాగము. చాలాసార్లు మన వరకే ఆలోచన చేస్తాం, కానీ